మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. అధికార అలాగే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలతో మాటల దాడులు చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, ఇచ్చిన హామీలను కూడా 90% అమలు చేసిన ఘనత మా ప్రభుత్వందే అని అధికార పార్టీ అంటుంది. మరలా అధికారంలోకి వస్తుంది అని కూడా అంటున్నారు. మరో అంగన్వాడీ మున్సిపల్ కార్యకర్తల సమ్మెబాట పట్టారు. ఇంతకీ ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు జనం ఏమనుకుంటున్నారు, మార్నింగ్ వాక్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. అధికార అలాగే ప్రతిపక్ష పార్టీల తీవ్ర ఆరోపణలతో మాటల దాడులు చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, ఇచ్చిన హామీలను కూడా 90% అమలు చేసిన ఘనత మా ప్రభుత్వందే అని అధికార పార్టీ అంటోంది. మరలా అధికారంలోకి వస్తుందని కూడా అంటున్నారు. మరో అంగన్వాడీ మున్సిపల్ కార్యకర్తలు సమ్మెబాట పట్టారు. ఇంతకీ ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు జనం ఏమనుకుంటున్నారు, మార్నింగ్ వాక్లో చూద్దాం. అయితే దీనికి సంబంధించి మార్నింగ్ వాక్లో డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఏమంటున్నారు ప్రజలు? అలాగే సమ్మె కూడా జరుగుతోంది, అయితే పరిస్థితి ఎలా ఉంది? మమత, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా మేము వర్క్ చేస్తామని ఒకరికొకరు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కనుక మార్నింగ్ ట్రాక్ దగ్గర చూస్తున్నాం. మనం మార్నింగ్ ట్రాక్లో అనేక రకాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీకి సంబంధించి మేము ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేశాము, 90% ఇచ్చిన హామీలు అమలు చేశామంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ అదే స్థాయిలో చూసినట్లయితే కనుక నిత్యం ప్రతి చోట ఒకవైపు అంగన్వాడీ ఆందోళనలు, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, వారితో పాటు చూసుకుంటే కనుక సర్వశిక్ష అభ్యాసకు సంబంధించినటువంటి ఉద్యోగులు జీతాల కోసం రోడ్లెక్కినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ప్రతి నిత్యం ప్రతి పేపర్లోనూ ప్రతి టీవీలోనూ మాకు జీతాలు రాలేదు, మాకు సరైన సౌకర్యాలు కల్పించట్లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అంటూ కూడా ప్రభుత్వంపై అన్ని రకాల వర్గాల వారు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మన సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాం. కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రభుత్వము మేము 90% హామీలన్నీ అమలు చేశామంటూ చెబుతున్నారు. ఈ ప్రభుత్వ పాలన ఎలాగుంది? అదేవిధంగా ఇక్కడ సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఎలా జరిగింది? సరే, అభివృద్ధి అంటే ఏం జరగట్లేదండి. హామీలు అంటే వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రమే రన్నింగ్ చేస్తున్నారే కానీ అట్లా ఆ సంక్షేమ పథకాలు కూడా వైసీపీ పార్టీకి చెందిన వారికే జరుగుతున్నాయి, ఇతర ఏ పార్టీ వాళ్ళకి జరగట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రతి ఇంటికి మేము పెన్షన్ ఇస్తున్నాము, రైతు భరోసా ఇస్తున్నాము, ఉద్యోగులకి సంబంధించినటువంటి జీతాలు ఇస్తున్నాము, ప్రతి ఇంటికి రేషన్ బియ్యం సప్లై చేస్తున్నామంటూ కూడా ఓదర కొడుతూ కూడా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. మరలా మేమే 175తో అధికారంలోకి వస్తామంటున్నారు కదా. మీ ప్రాక్టికల్గా సామాన్యులుగా మీకున్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రతి ఇంటికి న్యాయం జరిగేటట్టయితే ఇవాళ డ్వాక్రా మహిళలు రోడ్డుకి ఎందుకు ఎక్కుతున్నారండి? రోడ్లు బాగోట్లేదని చెప్పేసి లారీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ రోడ్డుకి ఎందుకు ఎక్కుతున్నారు? ఇవన్నీ జరగట్లేదు కదా. అదొకటి.
అంటే రైతులకి మేము రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాము, రైతులకి మద్దతు ధర ప్రకటిస్తున్నాము, రైతులు ప్రతి చోట నుంచి పంట కొనుగోలు కూడా చేస్తున్నామంటున్నారు. మీరు చూస్తే గనక రోడ్లు బాగలేదు అయి అంటారు. అభివృద్ధి అంటే ఒక రోడ్లు కాదు కదా సార్. అభివృద్ధి అంటే ఒక రోడ్లే కదండి, చాలా ఉంటాయి. అదొకటి. ఇప్పుడు పంట ఏడకుంటున్నారండి. ఇప్పుడు యార్డుకి తీసుకెళ్తే పంట ఇవాళ 4 రోజులు అవుతుంది మా పత్తి తీసుకెళ్ళి యార్డుకి. ఇంతవరకు పత్తి కొనుగోలు జరగలేదు. రెండోది, పంటలు వేసుకోవడానికి ఈ సంవత్సరం వర్షాలు లేవు, కాలువలు రాలేదు. కాలువలు ఎందుకు కాలువలు ఇప్పుడు లాస్ట్ టైం కానీ మనకి ఈ డ్యాములు కంప్లీట్గా పూర్తి చేసినట్టయితే నీరుడు పడ్డ వర్షాలకి నీరు స్టాక్ పెట్టుకునే వాళ్ళు ఇవాళ ఏ పంట వేసుకోవాలన్నా కానీ మాకు అనుకూలంగా ఉండేది. వీళ్ళు చేతగానే అసమర్థ పరిపాలన వల్ల డ్యాములు పూర్తి చేయలేకపోయారు. వచ్చిన వరదంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ రైతులు మేము ఇబ్బంది పడుతున్నాం. అంటే మన తుఫానుకి నష్టపరిహారం కూడా పంపిణీ చేస్తున్నాం. తుఫాను పరిసర ప్రాంతాల్లో సీఎం కూడా పర్యటించాడు కదా, మీకు అసలు నష్టపరిహారం ఏమైనా అందిందా? అసలు మీ ప్రాంతంలో నష్టాన్ని ఏమైనా అంచనా వేశారా? సార్ మేము కూడా రైతులు అండి, మాకు కూడా పంట నష్టం జరిగింది. మరి ఎవరికి వేసారైతే మాకైతే అర్థం కావట్లేదు. సీఎం గారు ఆడొచ్చారండి, ఏదో ఆయన హెలికాప్టర్లో వచ్చి వెళ్ళిపోయారులే కానీ జనం మధ్యలోకి వచ్చి ఎంత పంట నష్టం జరిగింది అని చూపించలేకపోయారు వాళ్ళు. రాలేదు, అది ఏం జరగలేదండి ఇట్లాంటిది. అంటే గత ప్రభుత్వాలు రైతులను ఏం పట్టించుకోలేదు, మేము పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాము, నష్టపరిహారం ఇస్తున్నాము, ఏ సంవత్సరం పంట ఇబ్బంది అయితే ఆ సంవత్సరం మేము పరిహరిస్తామంటున్నారు కదా. పంటలు ఎక్కడ ఉన్నాయండి? వీళ్ళ వల్ల పంటలు ఏం జరిగింది? మొత్తం నష్టం జరిగిందే కానీ ఎవరికి ఏమి ఇచ్చారు? ఏమీ లేదే. నాకైతే ఏం రాలేదు. నాకు 4 ఎకరాల పొలం ఉంది, నేను పత్తి వేసాను, మిరదాట వేసాను, మొక్కజొన్న వర్షానికి పడిపోయింది. పత్తి వేసాను, పత్తిని వీళ్ళు ఇచ్చే కల్తీ ఇత్తనం వల్ల పత్తి నాశనం అయిపోయింది. నాకైతే నష్టమే జరిగింది కానీ నాకైతే ప్రభుత్వం వల్ల ఏ జరగల. అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ మంత్రి అంబటి రాంబాబు ఉన్నాడు, ఈ ప్రాంతంలో మేము సుభిక్షంగా రోడ్లు వేసాము, డెవలప్ చేశాము, మరలా నేనే భారీ మెజారిటీతో గెలుస్తానంటున్నాడు కదా, మీ ఎలా ఉంది ఫీడ్బ్యాక్? మీరు ఆ విషయం నన్ను అడిగి నాకైతే చాలా హాస్యాస్పదంగా ఉందండి. వాస్తవంగా అయితే ఆయన ఎక్కడ మట్టి అమ్ముకుందామా, లేకపోతే ఏదైనా కంకర అమ్ముకుందామా, లేదా ఇంకేదైనా రౌడీలు చేసి అనుకుందాం చేస్తున్నాడే కానీ ఆయన అభివృద్ధి ఏం చేస్తున్నాడండి? ఏదో గంట అరగంట కానీ వాటికే ఆయన టైం సరిపోతుంది కానీ, లేదంటే ఏదైనా గవర్నమెంట్ 2 కాన్వాయిలు వేసుకొని అది తిరగడం సరిపోతుంది కానీ ఆయన ఏం లేదండి. అసలు వాస్తవంగా అయితే ఆయన జీరో. ఈసారి ఆయనకు అవకాశం కూడా లేదట. ఏదైనా ఉన్నారంటే కాపుల్లో మొత్తం తీసిపోయి రాజశేఖర రెడ్డి గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంటాడు కానీ ఆయన మేము ఎందుకు ఎంచుకున్నామండి ఇక్కడ? వాస్తవంగా అయితే సత్తనపల్లికి ఇంతవరకు కాపులకు అవకాశం రాలేదు కాబట్టి ఒకసారి మనల్ని గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో మనకు అవకాశం ఉంటుందని మేము ఆయన ఇక్కడ గెలిపించుకు ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళు ఉన్న వర్గాలనే మొత్తాన్ని గ్రూపులుగా చేసేసి చేస్తున్నాడు. ఏదన్నా ఆయన మీ ఇంటి వద్ద ఉన్నటువంటి అంగన్వాడీలు ఆయాలు వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు కదా, వాళ్ళకి జీతాలు ఇస్తున్నామంటున్నారు, వాళ్ళ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా? కాలేదా? ఇంకా అవలేదండి. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు రోడ్డు కిందకి ఎక్కుతారు, ఎక్కరు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నారంటే 5,000 జీతాలు ఇస్తున్నాడే కానీ వాటి వల్ల వాళ్ళకి ఇల్లు జరిగిపోదుగా. వాళ్ళకి ఇల్లు జరగట్లేదు కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కింది. గతంలో వాళ్ళ ప్రభుత్వం స్థాపించడానికి ఎవరైతే మద్దతు తెలిపారో ఇవాళ వాళ్ళు మొత్తం కూడా రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. అది ఇక్కడ చూసినట్లయితే గనక ఇంకా మరికొంతమంది ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి చూసుకుంటే గనక ఇంకా చూసినట్లయితే గనక అభివృద్ధి పూర్తిగా చేశామంటున్నారు కదా, నిజంగా పరిపాలన బాగుందంటారా? సార్ పరిపాలన బాగుంది. నేను ఇదే మాట నిన్న టీ కొట్టు కూడా అక్కడ ఒక వ్యక్తిని అడిగితే అతను ఏమన్నాడంటే, అరే బిడ్డ, వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే పిల్లగాడికి బెల్లం పెట్టి తల్లికి సల్లు పిసుకుతున్నారు అన్న విధంగా. అంటే దీంట్లో ఎంత అర్థం ఉంది ఏమో కానీ పెద్దలకు చెప్పింది, పిల్లలకి బ్యాగులు, స్కూల్ బ్యాగులను, పుస్తకాలు ఇచ్చేసి తల్లికి వచ్చేసరికి కూరగాయల రేట్లు పెంచాడు, నూనె రేట్లు పెంచాడు, లేదంటే పెద్దవాళ్ళు చేయడానికి ఏదైనా ఇల్లు గడవడానికి మొత్తానికి రేట్లు పెంచుకొని కూర్చున్నాడు అని చెప్పి దాంట్లో ఆయన అర్థం చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ చూస్తే గనక మాకు చిన్న ఇస్తున్నారు కానీ మా మీద భారం మోపారంటున్నారు. అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు. ఏమంటే చెప్పండి, సత్తనపల్లి ప్రాంతంలో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడుస్తుందంటున్నారు. అదేవిధంగా చూసినట్లయితే గనక మేము 90% హామీలు నెరవేర్చాము, రానున్న రోజుల్లో మరలా మాదే ప్రభుత్వం అంటున్నారు. ఇక్కడ స్థానికుల పరిస్థితి ఎలా ఉంది? ప్రజా అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం, అధికార దుర్వినియోగం శిఖరంగా ఉందండి. ఇక్కడ అభివృద్ధి జరిగింది అని చెప్పుకునే వాళ్ళు ఉదాహరణగా ఏం చూపించి అభివృద్ధి చేశామని చెప్పగలరో ముందుగా నేను ఆ సాక్ష్యాలు చూపించమని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాను. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వంలో సెంటర్లో ఏర్పాటు చేసిన ఒక గడియార స్తంభం తప్పితే అది కూడా దాతల సహాయంతో నిర్మించిన ఏకైక నిర్మాణం.
ఉన్న ప్రజాప్రతినిధి వారి గుర్తుగా కొన్ని కాలాల పాటు ఉంటుందని చెప్పి సత్తెనపల్లి సెంటర్లో ఒక్క గడియార స్తంభం నిర్మాణం చేశారు తప్ప అంతగా మినహాయించి ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. అంటే ఇక్కడ చూసినట్లయితే గనక రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, రైతులను ఆదుకున్నాము, అంగన్వాడీ సమస్యలు తీరుస్తున్నాము, మా పరిపాలన సుభిక్షంగా ఉంది, 90% హామీలు నెరవేర్చామంటున్నారు. ప్రాక్టికల్గా ఏంటి పరిస్థితి? అసలు ఈ ప్రాంతంలో నష్టపరిహార నివారణకి ఏమైనా చర్యలు తీసుకున్నారా? నష్టాన్ని అంచనా వేశారా? రైతులకు ఏమైనా అందించారా? గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల రూపంలో చేపట్టినటువంటి కొద్దిపాటి నిర్మాణాలు కానివ్వండి, పాఠశాలల అభివృద్ధి పేరుతో చేసినటువంటి కొన్ని నిర్మాణాలు కానివ్వండి, కేవలం వారు లాభార్జన దృష్టితో చేశారు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. మీరు పాఠశాలను కూడా గమనిస్తే మరి ప్రాథమిక పాఠశాలలో భారీగా మరి నిర్మాణ వ్యయం పెట్టి కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వెంటనే మరి 3 నుండి 5 తరగతుల వరకు విద్యార్థులను హై స్కూల్కు మరి మెర్జ్ చేయడం జరిగింది. దీనివల్ల మీరు చేసినటువంటి అభివృద్ధి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పుకునేవి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థులకు లేదా గ్రామాలకు ఏ విధంగా ఉపయోగం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఈ ప్రాంతంలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం చర్చలు జరిపినా విఫలమవుతున్నాయి. అంగన్వాడీల తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంగన్వాడీలు రోడ్డు ఎక్కడం కరెక్టేనా? ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యాయసమ్మతమైనవే. ఆ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి కూడా మేము వారికి మద్దతుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మున్సిపల్ కార్మికులు వాళ్ళు చూస్తూ ఉన్నాం, మొదట 1-2 రోజులు చెత్త చెదారం రోడ్ల మీద పెరిగిపోయి ఉంటే ఏంటి ఇంత చెత్త చెదారం ఉంది, ఎందుకు శుభ్రం చేయట్లేదని ప్రజలందరూ కూడా చర్చించుకుంటే వారి డిమాండ్ల కోసం వారు మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలిసింది. వారిని మరి మున్సిపల్ కార్మికులు 1-2 రోజులు లేకపోతేనే మరి ఎంతో దరిద్రంగా రోడ్లు కానీ పరిసర ప్రాంతాలు కానీ ఉన్నాయి. అటువంటి వాళ్ళు వారం రోజులు దాదాపు కావస్తా ఉంది. అటువంటి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే సమాజానికి ఒకవైపు ఇప్పటికే కరోనా అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది, ఆరోగ్య సమస్యలు మరింత మరి వృద్ధి చెందుతాయి. కాబట్టి వెంటనే వారి డిమాండ్లను పరిష్కరించి మరి వారిని తిరిగి వృత్తిలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక రాష్ట్రమంతా కూడా మేము 151 స్థానాల్లో గెలిచాము, మరలా 175 స్థానాలు విజయం సాధిస్తాము, అధికార పార్టీ ఆ ధీమాతో ఉంది. ప్రజల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రజలు నిజంగా మరలా ఈ గవర్నమెంట్ని విశ్వసిస్తారా? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు వాక్ స్వాతంత్రం లేదు. ఈ ప్రభుత్వాన్ని ఏదైనా మాకు ఇదిగో ఈ ఇబ్బంది ఉంది, మా ఇబ్బందులు నెరవేర్చమని చెప్పి ఎక్కడైనా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలన్నా లేదా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టాలన్నా ఎటువంటి స్వేచ్ఛ లేదు. వెంటనే గృహ నిర్బంధాలు, అరెస్టులు మరి చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం తిరిగి మళ్ళీ 175 వస్తుందని చెప్పి చెప్పుకోవడం మరి అది చాలా పూర్తిగా అసంబద్ధమైనటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే పరిపాలన పూర్తిగా వైఫల్యం, ఇది అసమర్థ ప్రభుత్వం అనుకోవాలా లేకుంటే అసాంఘిక శక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాయా అని చెప్పి అనుకోవాలా అర్థం కావట్లేదు. ప్రభుత్వం సహజంగా ఏ ప్రభుత్వం అయినా సరే తిరిగి ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొంది తిరిగి ఎన్నికల్లో విజయం పొందాలని ఎవరైనా సహజంగా ప్రణాళికలు తయారు చేసుకుంటారు. అటువంటిది ప్రభుత్వం మొదటి నుండి కూడా మళ్ళీ తిరిగి ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా వైఫల్యం అయిపోయి పోతా ఉంది. ఇప్పుడు ఉద్యోగుల జీతాలు ప్రతి నెల కూడా 15వ తారీఖు వరకు జీతాలు కూడా రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తిరిగి మళ్ళా ఎలా ఏర్పాటు చేయగలరని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ చూసినట్లయితే గనక రైతులకి, వృద్ధులకి, వితంతువులకి, ప్రతి ఒక్కరికి వారికి మేము ఇచ్చినట్టు హామీల ప్రకారము అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ ఇళ్లకు చేరవేస్తున్నాం. వాలంటీర్ వచ్చి వాళ్ళ ఇంట్లో అందిస్తున్నారు. మా ప్రభుత్వంలో చేసిన పనిని వారవలేకనే మా మీద విమర్శలు చేస్తున్నారంటున్నారు. నిజంగా ప్రాక్టికల్గా సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయా? ప్రజలకు అందుతున్నాయా? ఉపాధి కల్పించలేని ప్రభుత్వం, పనిని చూపించకుండా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ప్రజల సొమ్మును ప్రజలకు దానం చేస్తూ తమ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏవో తెచ్చి ప్రజలకు పెడుతున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను కేవలం యాచకులుగా మాత్రమే ఈ ప్రభుత్వం తయారు చేసింది. ప్రజలకు ఉపాధి లేదు, యువతకు ఉపాధి లేదు, ప్రజలకు ఎటువంటి వ్యవసాయం కూడా గిట్టుబాటు కావట్లేదు, వ్యవసాయానికి సరిపడా నీటిని కూడా అందించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. మరి గిట్టుబాటు ధరలు కల్పించేటువంటి అవకాశం కూడా లేదు. ఏ విధంగా వీరు మరి ప్రజలకు మేలు చేశారు? ఈ పథకాలు పేరు చెప్పుకొని కేవలం ఏదో దొంగతనానికి వచ్చిన ఒక దొంగ కాపలా ఉన్న కుక్కకు బిస్కెట్లు వేసిన విధంగా ప్రజలకు ఏవో అరాకొర ఈ డబ్బులు పంచి పెట్టడం ద్వారా తిరిగి మళ్ళీ వాళ్ళ ఓట్లు సంపాదించగలం అనుకోవడం అవివేకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే గనక పల్నాడు జిల్లా అంతా కూడా రైతులకు ఇంతవరకు
వారికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పంపిణీకి కానీ ఎక్కడ లెక్కలు వేయలేదు, మా పంట పొలాలలో ఎటువంటి రైతులు రాలేదు, ఏ అధికారులు వచ్చి కూడా మమ్మల్ని పట్టించుకోలేదని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది రైతులు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారికి రైతులుగా కూడా మేము ప్రత్యక్షంగా వచ్చి మద్దతు తెలుపుతాము, వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కూడా ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒకవైపు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకవైపు ఉండి దండయాత్రకు సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. సంక్షేమ పథకాల పేరుతోటి మమ్మల్నే దోచుకుంటున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభినస్తులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీరందరి వారి న్యాయమైన కోరికలు పరిష్కరించి ప్రభుత్వం వారికి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్గా చూసారు కదా, మార్నింగ్ వాక్లో ప్రజలందరూ కూడా ఏం అభివృద్ధి లేదు, జీరో అభివృద్ధి అనేసి చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఇచ్చింది ప్రజల నుంచి తీసుకుందే ప్రజలకు తిరిగి ఇచ్చి ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాల్టి మార్నింగ్ వాక్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.